గుంటూరు మందడంలోని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో చేసిన సెటిల్మెంట్లు, ఇతర సివిల్ నేరాలకు సంబంధించి తనిఖీలను నిర్వహించారు. అటు సివిల్ సెటిల్మెంట్లతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నందిగం సురేష్ బంధువులు జగదీష్, సన్నీల ఇళ్లలోనూ సోదాలు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. ఈరోజు నందిగం సురేష్ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్ ఇంట్లో సోదాలు జరిపారు పోలీసులు. ఉద్దండరాయనిపాలెం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నందిగం సురేష్ ఇంట్లో సోదాలు జరిపారు. ఆ తర్వాత అతనికి సన్నిహిత బంధువులైనటువంటి సన్నీ, జగదీష్ అనే మరొక ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపిన పరిస్థితి. అదేవిధంగా నందిగం సురేష్కి సంబంధించినటువంటి బంధువులకి నోటీసులు కూడా ఇచ్చారు మంగళగిరి రూరల్ పోలీసులు. కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో విచారణ చేయాల్సి ఉంది కాబట్టి మీరు విచారణకు హాజరు కండి అనేటువంటి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం అవుతుంది. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు తీసుకునేటువంటి క్రమంలో పోలీసులు ఉన్నారు. అయితే నందిగం సురేష్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, గతంలో వాడినటువంటి మొబైల్ ఫోన్, అది ఎక్కడ ఉంది అనేటువంటి ఆరాధిస్తున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి అనేక సివిల్ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆరోపణలో ఆధారాలు సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో కొన్ని మట్టి తవ్వకాలు జరిగాయి, రోడ్లు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటి మీద కూడా కూలంకుషంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెంలో ఉన్నటువంటి నందిగం సురేష్కి సంబంధించినటువంటి ఇంట్లో తనిఖీలు నిర్వహించినటువంటి పోలీసులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం 3 బృందాలు ఏకకాలంలో ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మరొకసారి కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. నందిగం సురేష్కి సంబంధించినటువంటి బంధువులు కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఈ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుంటాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమన్నా చేతులు మారాయనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.